రైతులకు గుడ్ న్యూస్, అకౌంట్లలోకి డబ్బులు జమ చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తెలంగాణ రైతులకు సర్కార్ తీపి కబురైతే అందించింది. సన్న వడ్లకు బోనస్ డబ్బులు చెల్లింపులు మొదలుపెట్టింది. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేసింది. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు జరుగుతుండగా విడతల వారీగా బోనస్ డబ్బులు చెల్లింపులు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు పౌర సరఫరా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేసింది. 2 లక్షల రైతు రుణమాఫీ 3 విడతల్లో రైతుల ఖాతాలోకి జమ చేస్తుంది. మొత్తం 18,000 కోట్ల రైతుల అకౌంట్లలోకి జమ చేశారు. మరికొంతమంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. రైతు భరోసా పథకం అమలు చేసేందుకు కూడా సిద్ధమైంది. అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తుంది. ఇక కాంగ్రెస్ ఇచ్చిన పథకాల హామీలో వరికి 500 బోనస్ ఒకటి. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం కాగా సన్న రకం వరి సాగు చేసి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించింది. ఆ రైతులకు బోనస్ చెల్లింపులు ప్రారంభించింది. ప్రతి క్వింటాకు 500 చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. శనివారం నవంబర్ 15 నాటికి 6,43,32,200 రైతుల అకౌంట్లలోకి జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మరో 2,78,94,800 చెల్లింపుల ప్రక్రియలో ఉన్నాయని వివరించారు. సన్న రకం ధాన్యానికి బోనస్ ఇవ్వనట్లుగా ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పెద్ద ఎత్తున సన్న రకాల వడ్లు సాగు చేశారు. ధాన్యం కొనుగోలులో దొడ్డు రకానికి, సన్న రకానికి రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్నదాతలకు ముందు మద్దతు ధర చెల్లించకపోవడంతో పాటుగా సన్నాలు అమ్మిన వారికి వివరాలని విడిగా నమోదు చేశామని తెలిపారు. ఆయా రైతులకు చెల్లించాల్సిన బోనస్ లెక్కల వివరాల్ని ఆర్థిక శాఖ ఈ కుబేర్ యాప్కి పంపిస్తున్నారు. అందులో తెలంగాణ సివిల్ సప్లై కమిషన్ పీడీ అకౌంట్ ప్రత్యేకంగా ఉంది. ఈ నెల 13, 14, 16 తేదీల్లో అకౌంట్లలోని 42 చెక్కుల ద్వారా మొత్తం 9,22,22,000 పౌర సరఫరాల శాఖ జమ చేస్తుంది. బోనస్ చెల్లింపులు తొలిసారి కావడంతో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శనివారం నాటికి తెలంగాణ వ్యాప్తంగా 1,82,149 మంది రైతుల నుంచి 12.29 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు అధికారులు అయితే తెలిపారు. ఇందులో దొడ్డు రకం వరి 9.53 లక్షల టన్నులు కాగా సన్నాలు 2.76 లక్షల టన్నులుగా వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.